సిక్కోలు జిల్లాకు క్రీడా హబ్గా తీర్చిదిద్దుతామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొంటు శంకర్ అన్నారు. నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్లో జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో క్రికెట్ మైదానం నిర్మాణానికి ఎమ్మెల్యే శంకర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొంత భాగం క్రికెట్ మైదానం నిర్మాణానికి ఉపయోగపడుతుందన్నారు. ఈరోజు గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఈరోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జిల్లా క్రికెట్ సంఘం ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఈ గ్రౌండ్ తీసుకోవడం జరిగింది డెవలప్మెంట్ చేయడానికి కోసం. ఈ గ్రౌండ్ని ఇక్కడ ఈరోజు ఓపెన్ చేయడానికి కోసం ఈ క్రికెట్ సంఘం యొక్క కార్యదర్శి హసన్ గారు, అలాగే సీనియర్ ప్లేయర్స్ ఈ జిల్లా నుండి గతంలో క్రికెట్ ఆడినటువంటి రంజీల్లో ఆడినటువంటి ప్లేయర్సు, అలాగే ప్రిన్సిపల్ గారు, అలాగే పట్టణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ రామనయ్య గారు, అందరూ, అలాగే టౌన్ పార్టీ ప్రెసిడెంట్ వెంకటేష్ గారు అందరూ రావడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ శ్రీకాకుళం జిల్లా క్రీడలకు ప్రసిద్ధి అయినప్పటికి కూడా సరైన క్రీడలకి వసతులు లేకపోవడం చాలా ఇది తప్పిదం. అందుకోసం ఇక్కడ మళ్ళీ క్రీడల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రభుత్వం కూడా కృతనిశ్చయంతో ఉంది. అందుకే కోడిరామ్మూర్తి స్టేడియం కూడా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న క్రికెట్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వారితో ఒప్పందం కుదుర్చుకొని దీన్ని క్రికెట్ గ్రౌండ్గా డెవలప్ చేసి దీన్ని ఇక్కడ క్రీడాకారులకు అందుబాటులోకి తేవడం జరుగుతుంది. లేదంటే గతంలో ఇప్పుడు కూడా అందరూ వైజాగ్ వెళ్ళి అక్కడ ట్రైనింగ్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ గ్రౌండ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఇక్కడ క్రీడాకారులకు అందరికి కూడా ఎంతో సౌలభ్యం చేకూరుతుంది. దీంతో పాటుగా కళింగపట్నంలో కూడా ఒక గ్రౌండ్ ఉంది. అది కూడా త్వరలో ఈ క్రీడా సంఘం వారికి, క్రికెట్ సంఘం వారికి మేము అందజేయబోతున్నాం. అది అక్కడ కూడా డెవలప్ చేస్తే ఆ ఏరియా రూరల్ ప్రాంతం వాళ్ళు కూడా అక్కడే ప్రాక్టీస్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అలాగే ఏదైతే కోడిరామ్మూర్తి స్టేడియం ఉందో ఆ గ్రౌండ్లో అథ్లెటిక్స్ ట్రాకే కాకుండా, ఎర్తన్ ట్రాకే కాకుండా మిగతా ఏదైతే వాకబుల్ ట్రాక్సే కాకుండా క్రికెట్కి కూడా ఆ గ్రౌండ్ పూర్తిగా ఆడుకోవడానికి అందుబాటులోకి తేడానికి కూడా మేము ప్రతిపాదనలు సిద్ధం చేయమని చెప్పాం. సో కోడిరామ్మూర్తి స్టేడియంలో కూడా ఏదైనా చిన్న రంజీ ట్రోఫీలు లాంటివి అలాంటివి ఉంటే అక్కడ కూడా క్రికెట్ ఆడుకునే విధంగా దాన్ని కూడా అందుబాటులోకి తెస్తామని కూడా ఈ సందర్భంగా జిల్లా క్రీడాకారులందరికి కూడా, క్రికెట్ క్రీడాకారులందరికి కూడా తెలియజేస్తూ, ఇంకా మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ స్టేడియం కోసం గతంలో ఒక 8 ఏకర్స్ వరకు మనం మాట్లాడుకోవడం జరిగింది. అది కూడా చూశారు. త్వరలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గారు కూడా, ఎంపీ గారు కేశినేని చిన్ని గారు కూడా రాబోతున్నారు. ఆయనకు కూడా చూపిస్తాం. ఇక్కడ పాతున్న వలసలో కూడా మనకి ఖేలో ఇండియాకి సంబంధించినటువంటి మైదానం ఉంది. దానికి కూడా అవసరమైతే కొంత స్థలం